హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు 5 kgs ఫిష్ కర్రీ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 పచ్చిమిర్చి చీలికలు. ఇందులో నేను కరివేపాకు, కొత్తిమీర, సోంపు, 4 ఆనియన్స్ వేసి మిక్స్ చేసుకున్నాను. ఇంట్లో కరివేపాకు, కొత్తిమీర తిన్నారు, సో అందుకనేసి ఇలా చేస్తున్నాను. టొమాటోలు వేసుకొని వస్తాను, ఒక 5 చాలు. ఉప్పు కొద్దిగా వేసుకుందాం. కొబ్బరి లేకుండా ఇవి మిక్సీకి వేసుకొచ్చుకున్నాము. ఒక 6 ఉంది టొమాటో మిక్సీ వేసేసుకుందాం. ఇందులో కొద్దిగా కారం, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పొడి, 1 టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా పౌడర్, ఇది వేయించిన జీలకర్ర పొడి, ఇది పసుపు, ఇది ఒక 4 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి. ఇందులో ఉప్పు వేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా వాటర్ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది కదా, అప్పుడు ఈ మసాలా వేసేస్తాము. వేసి మూత పెట్టేస్తే బాగా వేగుతుంది. మసాలా రెడీ అయిపోయింది. మసాలా కూడా వేసేస్తాము. కొద్దిసేపు మూత పెట్టుకుంటే బాగా వేగుతుంది. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇంత వాటర్ వేస్తున్నాను. ఇది ఉడికే లోపల మనం చింతపండు దీని నిండుకి తీసుకున్నాను. 5 kgsకి దీని నిండు కలిపి పెట్టుకుంటాను. ఇది మిక్సీ కడిగిన వాటర్, ఇది కూడా వేసేస్తాం. మూత పెట్టేసుకుందాం. మసాలా ఉడుకుతుంది. అంతలోపల మనం చింతపండు పులుసు ఇందులో వేసేస్తాము. బాగా ఉడకాలి. ఆయిల్ పైకి తేలుతుంది, అదే మనకు ఉడికినట్టు గుర్తు. చూడండి, ఆయిల్ బాగా పైకి తేలింది, గ్రేవీ కూడా థిక్గా అయింది. ఇప్పుడు మనము ఉప్పు, పసుపు వేసి లెమన్ వేసి కడుక్కున్న ఫిష్ని వేసేస్తాం. ఇందులో మ్యాంగో వేస్తాము. లాస్ట్లో ఈ మసాలా పౌడర్ వేసుకోవాలి. జీలకర్ర, మెంతులు, ఆవాలు వేయించి మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇది చూస్తే నా ప్రీవియస్ వీడియోస్లో ఉంది. ఇది 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, మన చేపల కూర రెడీ.